ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం కానీ ఎక్కడా కూడా సోదరులు పార్థసారథి గారు నేను కానీ వ్యక్తిగతంగా దూషించుకోవటం కానీ ఎక్కడా కూడా లేదు. ఆయన ఎక్కడైనా కనబడితే గౌరవంగా నాకు నమస్కారం చేసేవాళ్ళు, నేను కూడా నమస్కారం చేసేవాడిని. కానీ వైకాపాలో ఉన్నారని కొంత కోపంగా కూడా చూసేవాడిని అప్పుడప్పుడు. కానీ ఆయన ఎప్పుడైతే కండవా వేసుకున్నారో ఆయన మన కార్యాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తా ఉంటే నేను డ్రైవ్ చేసుకుంటా ఆయన అక్కడికి తీసుకెళ్తాం జరిగింది. కొంతమంది పని పాట లేని ఎవరు సారథి గారికి డ్రైవర్గా మారాడని చెప్తా ఉన్నాడు. నేను సారథి గారికే కాదు ఇక్కడ ఉన్న సామాన్య కార్యకర్త కూడా డ్రైవర్గా పనిచేస్తానని ఒక సేవకుడిగా పనిచేస్తానని